మరో బ్రేకింగ్ చూస్తున్నాం. డ్రగ్స్ వినియోగంపై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. 25 ప్రముఖ బార్ అండ్ పబ్లపై 25 ప్రత్యేక బృందాలు తనిఖీ చేశాయి. డ్రగ్స్ వినియోగంపై 12 ప్యానెల్ డ్రగ్స్ డిటెక్షన్ కిట్తో పరీక్షలు నిర్వహించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో 25 పబ్బులు, బార్లపై ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక దాడులు చేపట్టారు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలా హాసన్ రెడ్డి ఆదేశాల మేరకు జాయింట్ కమిషన్ ఆధ్వర్యంలో ఈ దాడులు నిర్వహించారు. హైదరాబాద్ లో 12, రంగారెడ్డిలో 13 బార్లు, పబ్లపై 25 బృందాలతో శనివారం రాత్రి 10 గంటల నుంచి 1 గంట వరకు తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో డ్రగ్స్ వినియోగం, గంజాయి తరలింపుపై పోలీసు ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, ఈ దాడులకు సంబంధించిన అప్డేట్స్ ఎలా ఉన్నారా? ఇప్పటి వరకు పోలీసు అధికారులు ఏ పబ్స్ మీద నిఘా ఉంచారు? వీకెండ్స్ రావడంతో పెద్ద ఎత్తున కూడా కస్టమర్స్ ఆయా పబ్బులు కానీ అలాగే బార్ అండ్ రెస్టారెంట్లకు కానీ వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే ఇటీవల కాలంలో కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ఆ పబ్బులు కానీ అలాగే బార్ అండ్ రెస్టారెంట్లు కానీ ఇటీవల ఓపెన్ అయినటువంటి కొత్తవి కానీ అక్కడ బడాబాబులు వీళ్ళందరూ కూడా ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ డ్రగ్స్ వినియోగం జరుగుతుంది, కొంతమంది డ్రగ్స్ తీసుకొని అక్కడ పార్టీలు చేసుకుంటున్నారనేది కూడా ఫిర్యాదు వచ్చి దాని దగ్గరగానే నిన్న ప్రత్యేకమైనటువంటి 25 బృందాలతో ఒక మొత్తం మాదాపూర్ కానీ గచ్చిపూర్ కానీ దాంతో పాటు హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ పేరు మోసినటువంటి పబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్ల పైన నిన్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ దాడులు చేసింది. దాడులు చేసిన తర్వాత అక్కడ అనుమానితులు ఎవరైతే ఉన్నారో కొంచెం మధ్యమత్తులు ఎక్కువ ఉన్నటువంటి వారు అలాగే తూలుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా నిన్న డ్రగ్ డిటెక్టివ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. వారికి సంబంధించిన శాంపిల్స్ కూడా నిన్న తీసుకెళ్ళినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఈ దాడుల్లో జాయింట్ కమిషనర్ కురేష్, అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్, అనిల్ కుమార్ రెడ్డి అలాగే అడిషనల్ ఎస్పీ భాస్కర్ వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేసి ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క రైడ్స్ అనేది చేసేటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంట్లోనూ దీంతో పాటు పబ్బుల్లో బార్లో డ్రగ్స్ వినియోగం పైన 12 ప్యానల్ డ్రగ్స్ డిటెక్షన్ టెస్టులు కూడా నిన్ను చేశారు. వారికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ ఇంకా రాలేదు. దాంతో పాటు రంగారెడ్డిలో 13 బార్లు అండ్ పబ్బుల పైన కూడా నిన్న దాడులు చేశారు. ముఖ్యంగా కోకాపేట, దానితో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ప్రిజం ఏదైతే పబ్ ఉందో దానితో పాటు అక్కడ మరికొన్ని కీలకమైనటువంటి పబ్బులు ఉన్నాయి. ఇటీవల కాలంలో దాని యాక్టివిటీస్ కూడా చాలా పెరిగాయి. గతంలో కూడా వీటిపైన ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో దాని దగ్గరగా నిన్న దాడులు చేశారు. అక్కడ కూడా కొన్ని శాంపిల్స్ ని వారు అక్కడ రికవరీ చేసుకుంటుగా మనకు సమాచారం వస్తుంది. దాంతో పాటు వీళ్ళు ఏదైతే టీనాప్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నిన్న ఈ దాడుల్లో పాల్గొన్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం గత 6-7 నెలల నుంచి కూడా అనేక పర్యాయాలు అనేక రకాలుగా కూడా దాడులు చేశారు. తీసుకెళ్లారు, అక్కడ డ్రగ్ డిటెక్టివ్ టెస్టులు కూడా చేశారు, చాలా మందిని అరెస్టులు చేశారు. అయినప్పటికీ కొన్ని పబ్బులు కానీ బార్లు కానీ కొన్ని రోజులు దాడులు చేసిన తర్వాత సైలెంట్ ఉంటున్నారు. తర్వాత మాత్రం యథేచ్ఛగా కూడా వాళ్ళు చెలరేగిపోతున్నారు. కొంతమంది బార్లు బయట కానీ పబ్బులు బయట కూడా ఈ యొక్క డ్రగ్స్ మాదక ద్రవ్యాలు తీసుకొని లోపలికి వచ్చి మద్యం సేవిస్తున్నట్టుగా కూడా అధికారులు భావిస్తున్నారు. కొంతమంది ఏదైతే రెగ్యులర్ గా తీసుకుంటున్నటువంటి వారిపైన కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు. వాళ్ళందరినీ కూడా ట్రాకింగ్ లిస్ట్ లో కూడా పెట్టారు కదా. ఆ ట్రాకింగ్ లిస్ట్ ప్రకారం వరుసగా ఈ పబ్బులకు ఎవరెవరు వెళ్తున్నారు, ఏ పబ్బులకు వెళ్తున్నారు, వీరితో ఎవరెవరు మాట్లాడుతున్నారు ఏంటి దానిపై ఇంటర్లింక్స్ ఉన్నాయి. కాబట్టి ఆ చేసిన తర్వాత దాని దగ్గరగా కొన్ని ఎవిడెన్స్ కూడా దొరికిన కొంతమంది ఇప్పుడు కూడా అలాంటి కార్యక్రమాలే జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఈ జూబ్లీ హిల్స్, బంజారా ఈ మధ్య కాలంలో పప్పులు కూడా ఎక్కువగా పెరిగాయి కాబట్టి వాటిపైన కూడా విరివిగా ఈ దాడులు చేయాలని కూడా పోలీసులు భావిస్తున్నారు. థ్యాంక్ యూ రానా.